హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను హైదరాబాద్ నుంచి గుంటూరు బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు బస్సు బోల్తా పడటం జరిగింది. ఆ టైంలో నాకు ఈ రైట్ షోల్డర్ బాగా ఇంజూర్ అయ్యింది. అసలుకి చేయి కూడా లేపడానికి రాలేదు. నేను ఒక 2 వీక్స్ హాస్పిటల్లో ఉండటం జరిగింది. వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. తర్వాత డిశ్చార్జ్ ఇంటికి వచ్చాను. ఆ తర్వాత నా చేయి ఎలా అంటే ఇట్లా స్ట్రక్ అయిపోయి ఇంకా అలాగే ఉండిపోయింది. కొన్ని రోజులు పెరలిసిల్ అయిపోయాను. తర్వాత జేకే ఫిజియోథెరపీకి మామూలు ట్రీట్మెంట్ పర్పస్ వచ్చాను. జీవన్ సార్ నన్ను టేకప్ చేసి అసలుకి ఏంటనేది ఎక్స్రే అన్నీ చూసి తర్వాత ఇంకా ఫిజియోథెరపీ చిన్నగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశారు. కంటిన్యూగా 2 వీక్స్ నేను ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేయించాను. ఫస్ట్లో అయితే అసలుకి నాకు చెయ్యి అసలుకి ఇక్కడ వరకు ఇంతవరకు వచ్చేది. తర్వాత చాలా పెయిన్ వచ్చేసి దించేసేవాడిని. ఇక సారు కేర్ తీసుకొని తర్వాత చిన్నగా ఎక్సర్సైజ్ బాగా చేయటం వల్ల చిన్నగా ఇంకా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇప్పుడు నా చెయ్యి ఇక్కడ దాకా లభిస్తుంది, ఫుల్గా లభిస్తుంది. పెయిన్ కూడా అంతగా లేదు. మొదట్లో ఉన్నంత పెయిన్ అయితే ఇప్పుడు లేదు. ఇప్పుడు నా పనులు నేను చేసుకుంటున్నాను, బైక్ డ్రైవ్ చేస్తున్నాను. నా డైలీ నేను చేసుకున్న రొటీన్స్ అన్ని నేను యథావిధిగా చేసుకుంటున్నాను. చెప్పాలంటే నేను యోగా ట్రైనర్ని అయినప్పటికీ కూడా నాకు మూమెంట్ అనేది అసలు నా చెయ్యి నాకే చాలా భారంగా అనిపించింది. ఇక్కడికి రాకముందు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇప్పుడు యథావిధిగా నా పనులు నేను చేసుకుంటున్నాను. థ్యాంక్స్ టు జీవన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.